హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ మసాలా గ్రేవీ కర్రీని అయితే చూపిస్తున్నానండి. ఇది చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా ఈ మష్రూమ్స్ చాలా మంచిదండి. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే లేడీస్లో ఎక్కువగా ఉండే విటమిన్ డి లోపాన్ని కూడా ఈ మష్రూమ్స్ తినడం వల్ల నివారించుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక పావు కేజీ మష్రూమ్స్ని తీసుకొని బౌల్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాటర్ పోసుకొని శుభ్రంగా వీటిపైన ఉన్న మట్టి అంతా పోయే విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ మట్టి అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని వాటర్ వంపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లేయర్ ఉంటుందండి. ఈ డర్టీ అంతా ఎంత క్లీన్ చేసినా కూడా మట్టి పోదు. దీనిపైన ఉన్న పలచడి పొరని తీసుకోవాలి. ఈ కింద వైపు నుంచి ఇలాగా తీసామంటే ఇలా పలచడి పొర అయితే వస్తుందండి. ఇది ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి. ఇలా అయితే మష్రూమ్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఒక బౌల్లో వేసుకొని ఈ మష్రూమ్స్ నల్లబడకుండా ఉండడానికి అంటే కొంచెం సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో ఉంచుకోవడం వల్ల మనం కర్రీ చేసేలోపు ఈ మష్రూమ్స్ నల్లబడకుండా ఇలాగే ఫ్రెష్గా వైట్గా ఉంటాయండి. అలాగే ఈ మష్రూమ్స్ని చేత్తో ఇలా రిమూవ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఇలా ఒక చాకుని తీసుకొని కింద వైపు కొంచెం పట్టినట్టుగా కొంచెం పైకి లాగినట్టుగా అంటే కూడా ఈజీగా ఈ పొట్టునైతే తీసుకోవచ్చండి. ఇలాగ నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసుకొని చిన్నవైతే 2 పీసెస్గా చేసుకోవాలి. అలాగే పెద్దవైతే 4 పీసెస్గా చేసుకోవాలి. చిన్నవాటిని కూడా మరీ చిన్న ముక్కలుగా చేస్తే అవి ఉడికేలోపు మరీ చిన్నవైపోతాయి. తినేటప్పుడు అంత సాటిస్ఫైగా అనిపించవండి. ఇలాగ అన్నిటినీ క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాక సాల్ట్ వాటర్లో ఉంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 ఇలాచి అలాగే కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు అలాగే సన్నగా చీల్చి వేసుకున్న 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 2 పెద్ద టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. దీనిలోనికి కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 10 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగండి మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇది ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలో ఈ మష్రూమ్ అంతా కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ మష్రూమ్స్లో ఉన్న వాటరు బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇవి మధ్యలో మాడిపోకుండా మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. దీనిలో నుంచి పూర్తిగా వాటర్ అయితే బయటికి రావాలి. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ మష్రూమ్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చినాయి. ఒకసారి కలుపుకున్న తర్వాత మన కర్రీకి సరిపడా
స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కూడా మష్రూమ్స్కి చక్కగా పట్టుకుంటాయండి. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాసు బావు వాటర్ని అయితే యాడ్ చేసుకొని కలుపుకొని మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు, కారం సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి, ఉప్పు అయినా కారం అయినా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిందండి. కొంచెం దగ్గర పడి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు 1/2 స్పూను గరం మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ 1 మినిట్ అలాగా ఈ మసాలా కొంచెం కర్రీకి పట్టే విధంగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఆయిల్ పైకి వచ్చింది కదండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా గ్రేవీగా అయితే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, ఇందులోకైనా చాలా చాలా బాగుంటుంది. నోటికి రుచికరంగాను, శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ హై ప్రోటీన్ మష్రూమ్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.